ఇవాళ కమ్మటి రవ్వ కేసరి చేసుకుందాం. సో దీనికోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించి పక్కన పెట్టుకుందాం. సో నేను క్యాష్యూస్ ఇంకా కిస్మిస్ వేసాను, మీకు నచ్చినవి వేసుకోండి, పిస్తా కానీ ఇంకా బాదం కూడా. సో ఒక హాఫ్ కప్పు సూజీ రవ్వ తీసుకొని అదే నేతిలోని దేంట్లో అయితే డ్రై ఫ్రూట్స్ వేయించామో బాగా వేపుకోండి, బాగా ఫ్రై అవ్వాలి రవ్వ. ఇంకా 1:3 రేషియోలో 3 కప్స్ వాటర్ వేసి మరిగించి ఇందులో నేను ఆరెంజ్ కలర్ ఆర్గానిక్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. కలర్ ఆప్షనల్, వేస్తే అందంగా ఉంటుంది అంతే. సో బాగా మరిగాక రవ్వ వేసి బాగా కలపాలన్నమాట. వాటర్లో బాగా రవ్వ ఉడకాలన్నమాట. అయితే రవ్వ బాగా ఉడికాకే మనం పంచదార వేసుకోవాలి, ముందే వేసుకోకూడదు. బాగా ఉడికాకే, లేకపోతే రవ్వ ఉడకదు. ఇప్పుడు పంచదార దాంతోపాటు యాలక పొడి కూడా వేసేసాను. సో ఇదిగోండి, మన కమ్మటి రవ్వ కేసరి అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పెద్దలకి పిల్లలకి ఇద్దరికి బాగా నచ్చుతుంది. కలర్ అనేది ఆప్షనల్, ఆర్గానిక్ కలర్స్ ఉంటున్నాయి, తీసుకోవాలంటే మీరు తీసుకోవచ్చు, లేకపోయినా నార్మల్గా చేసుకున్న టేస్ట్లో అయితే మాత్రం మీకు ఎటువంటి చేంజ్ ఉండదు, కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి మీకు స్వీట్ తినాలని అనిపించినా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, బాయ్.